హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం రాజసాబ్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ గారు యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకుని కలెక్షన్ సునామీని క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ మూవీలో బుజ్జి వెహికల్కి సైతం ఇంట్రొడ్యూస్ చేసి ఆడియన్స్ని ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్స్ ఇందులో నటించగా డైరెక్టర్ రాజమౌళి గారు సైతం ఇందులో చిన్న రోల్ చేసి మెప్పించారు. ఇక ఈ మూవీ ఎఫిక్ సైన్స్ ఫిక్షన్గా వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ గారి నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నాగశ్విని గారు దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టి 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. బాహుబలి కల్కి మూవీస్ అనంతరం అతి చిన్న బడ్జెట్తో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాజసాబ్. ఈ మూవీ సంచలన దర్శకుడు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ గారు సరికొత్తగా చూపించబోతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 90% షూటింగ్ని పూర్తి చేసుకుంది ఈ మూవీ. త్వరలోనే ఈ మూవీని విజయవంతంగా కంప్లీట్ చేయనున్నారు మేకర్స్. ఇక మారుతి గురించి ప్రభాస్ గారి ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ అయితే చేశారు. ఈ మూవీ ప్రభాస్ చేయకూడదని సలహాలు కూడా ఇచ్చారట. వారి మాటలు వినకుండా డార్లింగ్ మారుతి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలకు మిస్ చేయకుండా వారి అంచనాలకు మించి తీసేందుకు డార్లింగ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా మారుతి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారట. అంతేకాదు ఈ మూవీలో డార్లింగ్ని సరికొత్త లుక్లో తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారట మారుతి. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి ఎవర్గ్రీన్ సాంగ్ ఓ కైకా పాను బనారస్ వాలా అనే పాటను ఈ మూవీలో వాడుతున్నట్టు టాక్. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ మూవీకి బాణీలు అందించగా ఈ పాటని రీమేక్ చేసే ఛాన్స్ ఉందని రకరకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా రూమర్ అంటూ నిర్మాత ఎస్కేఎన్ ఈ వార్తల్ని కొట్టిపారేశారు. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారాయన. దీంతో రాజసాబ్ మూవీపై వస్తున్నటువంటి రూమర్స్కి అయితే చెక్ పెట్టినట్లు అయింది. ఇక ఈ మూవీలో డార్లింగ్ సరసన మాలవిక మోహన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.